వశిష్ఠ మహర్షి దిలీపునితో మరలా ఇట్లనెను. రాజా, మాఘమాస మహిమను వివరించు మరి ఒక కథను చెప్పేదను వినుము. పూర్వము కృష్ణమద మహర్షి గంగా తీరమున నివసించుచు మాఘమాస స్నానము పూజాధికము చేయుచు తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహావిష్ణువు మహత్యమును వివరించుచుండెను. జహ్ను మహాముని మాఘమాస స్నాన మహిమను వివరింపగోరగా కృష్ణమద మహర్షి ఇట్ల పలికెను. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసం ప్రారంభమగును. అట్టి మాఘమాసమున చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాపనాశనము కూడా అగుచున్నది. మాఘమాసమున ప్రాతకాలమున నదీ స్నానం చేసిన వారు పాప విముక్తులై మహాపాతకము కూడా పోగొట్టుకొందురు. అందులో ముఖ్యుడు ఇంద్రుడు. ఇంద్రుడు కూడా మహాపాతక విముక్తుడైనట్లుగా పాప విముక్తులగుదురు. ఈ విషయమును మీకు చెప్పేదను, శ్రద్ధగా వినుము. పూర్వము తుంగభద్ర నదీ తీరమున అన్ని వేదములను చదివిన మిత్రవిందుడను ముని ఒకడు ఆశ్రయమును నిర్మించుకొని ఉండెను. మిత్రవిందుని భార్య అతిలోక సుందరి. ఒకనాడు తుంగభద్ర నదిలో స్నానం చేసి పొడిబట్టలు కట్టుకొని కేశములను ఆరబెట్టుకొనుచుండెను. రాక్షస సంహారమునకై దేవతలతో కలిసి ఆకాశ మార్గమున పోవుచున్న ఇంద్రుడు ఆమెను చూచి మోహపరవశుడయ్యను. ఆమె నెట్టైనా పొందవలెనని నిశ్చయించుకొనెను. రాక్షసులను జయించి తిరిగి వచ్చుచు ఇంద్రుడు ఆ ఆశ్రమణ సమీపమును నిలిచిపోయిను. దేవతలను స్వర్గమునకు పంపెను. ఇంద్రుడచ్చటచే ఆశ్రమముపై భాగమున నుండి మిత్రవందముని భార్య అందమును ఆమె చేష్టలను గమనించుచుండెను. మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యులను మేలుకొల్పి వేద పఠనం చేయింపవలెనని తానున్న పర్ణశాల నుండి బయటకు వెళ్ళెను. ఇంద్రుడను ఆశ్రయంలోనికి రహస్యముగా ప్రవేశించి మిత్రవిందును పట్టుకొనెను. విడిపించుకొని పోవుచున్న ఆమెకు తానెవరో చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించెను. ఆమె సౌందర్యమును మెచ్చెను. ఆమె కూడా కామ పరవశమై ఇంద్రుని పొందు నంగీకరించెను. కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమము నుండి వెళ్ళగా ప్రయత్నించుచుండెను. అప్పుడే వచ్చిన ముని వానిని పట్టుకొని నీవెవడివి అడిగాను. నేను ఇంద్రుడని. ఇంద్రుడు సమాధానమునిచ్చెను. మిత్రవిందుడును జరిగిన దానిని గ్రహించెను. నీవు గాడిద ముఖము కలవాడవై స్వర్గమునకు పోలేక భూలోకమునే యుండువని శపించెను. తప్పు చేసిన తన భార్యను రాతిగా మారి పడియుండమని శపించెను. అప్పుడు ఆ ముని ఆ చోటును విడిచి గంగా తీరమును చేరి అచట తపమాచరించి యోగశక్తిచే తన దేహమును విడిచి పరమాత్మలో లీనమయ్యెను. ముని శాపము వలన ఇంద్రుని ముఖము మాత్రమే గాడిద ముఖమై ఉండును. మిగిలిన శరీరము మామూలుగానే ఉండును. అచట ఉండుటకు సిగ్గుపడి పద్మగిరి అను పర్వతమును చేరి అచట నుండి గడ్డిని తిని కాలమును గడుపుచుండెను. అతడట్లు 12 సంవత్సరములు గడిపిన. రాజులేని స్వర్గముపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధము చేయుచుండిరి. దేవతలు రాక్షసులతో యుద్ధము చేయలేకపోయిరి. తమ ప్రభువగు ఇంద్రుని వెదకసాగిరి. ఇంద్రుణ్ణి కనుగొనలేక వారు స్వర్గమును తిరిగి వచ్చిరి. రాక్షసులు మరలా వారిని తరిమి కొట్టిరి. దేవతలు ఇంద్రుని వెతుకుచు నదీ తీరమున యందు సముద్ర తీరమునందు తిరుగుచుండిరి. అప్పుడు మాఘమాసమొకటిచే మాఘమాసమున నదీ స్నానము చేసి తిరిగి వచ్చి మునులను చూచిరి. మాఘమాస మహిమను ముచ్చటించుకొనుచున్న మునులకు నమస్కరించి మీరు చేయు వ్రతమేమి, దాని వలన వచ్చు ఫలమేమి అని ప్రశ్నించిరి. మునులు వారికి ఇట్లా వివరించిరి. దేవతలారా వినుడు. మేము చేయు వ్రతము మాఘమాస వ్రతము. సూర్యుడు మకర రాశి యందుండగా ప్రాతకాలమున నది లేదా తటాకాదుల యందు స్నానము చేయుట, శ్రీ మహావిష్ణువు పూజ, పురాణ పఠనము, యథాశక్తి దానము. దీని వలన దుర్భరమైన మోక్షము కూడా సులభమగును. మాఘమాసమున చేసిన మాధవ స్మరణ సర్వ పాపములను నశింపచేయును. మాఘమాస స్నానము పూజ మున్మగునవి చేయువారి అదృష్టము అనంతము. మాఘశుద్ధ చతుర్దశి యందు గోదానము, వృషోస్తర్జనము, తిలదానము, ఆపూపదానము, పాయసదానము,
వస్త్ర కంబళముల దానము విష్ణులోక ప్రాప్తిని కలిగించును. శ్రీ మహావిష్ణువు దయ వలన సర్వలోకములు సులభమై యుండును అనుచు మునులు దేవతలకు మాఘమాస మహిమను వివరించిరి. దేవతలు దివ్యములను మాటలను విని మాఘ స్నానమును సముద్రమున చేసి శ్రీ మహావిష్ణువుని అర్చించిరి. వారికి ఆ శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించెను. మొట్టమొదటి జగద్గురువగు శ్రీ మహావిష్ణువు మృదువైన శరీరము, చతుర్భుజములు కలిగి ఉండెను. శంఖచక్ర గదా పద్మములను 4 చేతుల యందు పట్టెను. పచ్చని వస్త్రమును ధరించి కిరీటంతో మరింత మనోహరముగా నుండెను. కంకణములను హారములై వైజయంతి మాల మున్మగు అలంకారములను ధరించి గంభీర మనోహర రూపంతో నుండెను. ఇట్లు సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువును దేవతలు ఇట్లా స్తుతించిరి. స్వామి, నీవు జగములకే గురువవు, వేద వేద్యుడవు. నీ అనుగ్రహము లేనిదే ఎవరు ఎన్నింతటి వారైనా ఎరుగజాలరు. చతుర్ముఖములు కల బ్రహ్మ, వ్యాస మహర్షి నీ పాదముల మహిమను స్తుతించి కృతార్థులైరిరి. అట్టి నీకు మా నమస్కారములు స్వామి. నీవు ఆనంద సముద్రమును పెంపొందించుచు చంద్రుడవు. నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును మోక్షమును ననుగ్రహింతువు. సమస్తములను నీవే వ్యాప్తి అయి ఉన్నావు. ఇది సచిద్రుడవు, సత్యవాక్కువు స్వామి. ఇట్టి నీకు నమస్కారములు. నీవు త్రిమూర్తి స్వరూపుడువై సృష్టి స్థితి లయములను నిర్వహించుచున్నావు. సర్వసృష్టి నశించి జలమయమై ఉన్నప్పుడు మర్రి ఆకుపై పరుండి చిదానంద స్వరూపుడవై యుందువు. పరమాత్మ, నీ స్వరూపుడైన నిన్ను నీవు తప్ప మరెవరూ ఎరుగజాలరు. కర్మ ప్రకృతి గుణభేదములను అనుసరించి సృష్టించి వాని యంద ఆసక్తుడై ఉన్నట్లుండి నిరాసక్తుడై అద్వితీయ రూపమున నీకు నమస్కారములు. సర్వవ్యాప్తుడవైన నీకు నిన్నెవరూ ఎరుగజాలరు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు పంచభూతములు అన్నింటినీ సృష్టించిన వాడవు నీవే. ధ్రువుడు, నారదుడు, ప్రహ్లాదుడు, ఉద్ధవుడు మొదలగు ఉత్తమ పురుషులు మాత్రమే నిన్నెరిగి సేవింపగలరు. నీవు జగములకు గురువువు. జగములను నీవే మాట, మనస్సు మున్మగువానికి అందరి నీ రూపమును నిన్ను స్తుతించుట తప్ప మరి ఏమీ చేయజాలని వారం. నాయకుడకు ఇంద్రుని గోల్పోయి రాక్షసులచే అవమానింపబడిన మమ్ము రక్షింపుము అని దేవతలు పలు రీతుల శ్రీ మహావిష్ణువును స్తుతించిరి. దేవతల యందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై ఇట్లనెను. దేవతలారా, ఇంద్రుడు మునిశాపముచే దివ్య శక్తులను కోల్పోయి గాడిద మొగమును కలవాడే పద్మగిరి గుహలలో సిగ్గుపడి దాగి ఉన్నాడు. అతడు ముని భార్యను మోహించి ఆమెను అనుభవించి దోషం చేసి ముని శాపము పొందెను. పద్మగిరి గోకర్ణ సమీపమున ఉన్నది. పరమ పవిత్రమైన మాఘమాసమున అర్ధోదయ పుణ్యకాలమున గాడిద ముఖుడైన ఇంద్రునిచే నదీ స్నానమును చేయింపుడు. అందువలన ఇంద్రుడు గాడిద ముఖమును విడిచి మంచి ముఖము కలవాడే పూర్వము వలె దివ్య శక్తులను పొంది మేము రక్షింపగలడు. కావున మీరు వానిచ మాఘమాస అర్ధోదయ పుణ్యకాలమును నదీ స్నానము చేయింపుడని చెప్పాను. దేవతలను శ్రీ మహావిష్ణువు మాటలను విని విస్మితులైరి. స్వామి, మునిశాప పీడితుడైన ఇంద్రుడు కేవలము మాఘ స్నానముచే స్వస్థుడగున విచిత్రముగా నున్నదని పలికిరి. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవతలారా, మాఘమాస స్నాన మహిమను మీరెరుగకపోవుటచే ఇట్లింటిని. నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యథాపూర్వ రూపమును పొందుటలో ఆశ్చర్యము, సందేహము అక్కర్లేదు. పూర్వము విశ్వామిత్ర మహర్షి ఇంద్రుని వలె పాపములను చేసి కపిముఖుడై మాఘ స్నానము చేసి పూర్వస్థితి నందినని చెప్పెను. ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడిరి. ఆ వృత్తాంతమును చెప్పమని శ్రీమన్నారాయణుని కోరిరి. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇట్లా పలికెను. నేను చెప్పెదను, శ్రద్ధగా వినుము. పూర్వము విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణము చేయుచు గంగా తీరమునకు వచ్చెను. మాఘమాస కాలమొకటచే గంధర్వులు, విద్యాధరులు,
మున్మగు దేవతా జాతుల వారును తమ భార్యలతో కలిసి గంగా స్నానం చేయవచ్చిరి. అట్లు వచ్చిన వారిలో గంధర్వ దంపతులు కలరు. భర్తయగు గంధర్వుడు మాఘమాసమున నదీ స్నానం చేయుచు భార్యను కూడా నదీ స్నానం చేయుటకు రమ్మని పిలిచెను. భర్తతో భూలోకమునకు వచ్చి గంగా తీరమును చేరిన ఆమె, ఈ చలిలో నాకీ చన్నీటి స్నానము బాధాకరము, నేను స్నానము చేయజాలను. మీకు శక్తి ఇష్టము ఉన్నచో మీరు చేయుడని గంగా స్నానమును నిరాకరించెను. గంధర్వుడెంత చెప్పినను వాని భార్య భర్త మాట వినలేదు, స్నానము చేయలేదు. గంధర్వుడు మిగిలిన వారితో కలిసి స్నానము చేసెను. గంధర్వుని భార్య మాఘమాస స్నానమును దూషించి నిరాకరించుటచే ఆమె దివ్యశక్తులను కోల్పోయిను. స్నానం చేసి తిరిగి వచ్చి తమ లోకమునకు తిరిగి వెళ్ళు సందడిలో గంధర్వుని భార్యను మిగిలిన వారు గమనించలేదు. దివ్య శక్తులతో గంధర్వాదులు తమ తమ లోకమునకు వెళ్ళిరి. గంధర్వుని భార్య గంగా తీరమున దివ్యశక్తులను కోల్పోయి అసహాయురాలై తిరుగుచుండెను. భూ ప్రదక్షిణము చేయుచు గంగా తీరమును చేరిన విశ్వామిత్రుడు గంధర్వ కాంతను చూచి మోహపరవశుడై బలాత్కారముగా ఆమెను అనుభవించెను. దివ్యశక్తులను కోల్పోయి నిస్సహాయురాలైన ఆమె ఏమీ చేయలేని స్థితిలో ఉండెను. ఆమెను బలవంతంగా అనుభవించిన తరువాత విశ్వామిత్రుడను పశ్చాత్తాపం చెందెను. కానీ పని చేసి పశ్చాత్తాపం చెందినచో ఏమగును? తప్పు చేయక ముందుండవలసిన జ్ఞానము తప్పు చేసిన తర్వాత వచ్చినచో ఏమి ప్రయోజనముండును? తన వారితో కలిసి తన లోకమునకు పోవుచున్న గంధర్వుడు తన భార్య తమతో వచ్చుట లేదని గమనించి వెనుతిరిగి భూలోకమునకు వచ్చెను. అచట ఉన్న తన భార్యను విశ్వామిత్రుని చూచి జరిగిన దానిని తెలుసుకొనెను. మహర్షివయుండి కపి వికారమున చిత్త చాంచల్యమును నందితివి, కావున నీవు కోతి ముఖము కలవాడవగుదువు మరియు బుద్ధి మాంద్యము నందుము బుద్ధిహీనుడవు కమ్మని అని విశ్వామిత్ర మహర్షిని ఆ గంధర్వుడు శపించెను. భార్యను చూచి పవిత్ర గంగా స్నానమును విడిచి పరపురుష సాంగత్యమును ప్రతిఘటింపగా పొందుటచే నీవి గంగా తీరమున పాషాణ రూపమును ఉండమని శపించెను. తన లోకమునకు తిరిగి వెళ్ళెను. ఇట్లు కొంతకాలం గడిచిన తరువాత త్రిలోక సంచారియగు నారద మహర్షి అతడికి వచ్చి విశ్వామిత్రుని దురావస్థను చూచెను. అంతటి మహర్షి ఇట్లయ్యేనేమి అని ఆశ్చర్యపడిను. దివ్య దృష్టిచే జరిగిన దానిని తెలుసుకొనెను. అయ్యో, ఈ విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడు! మునులందరూ ఇతని దీక్షను ప్రశంసింతురు. ఇంతటి విశ్వామిత్రుడే మన్మధుని వికారమును నడుచుకొనలేకపోయినప్పుడు మరి మన్మథ వికారమును నిగ్రహించుకున్న గలవాడెవడుండడని పలు రీతిలా విచారించిన విశ్వామిత్రునిపై జాలిపడెను. విశ్వామిత్రుని శాప నివృత్తికి స్వస్థతకును సంకల్పం చేసి నారదుడు విశ్వామిత్రుని కొరకు వాని పేరున మాఘమాస స్నానమును పూజాధికములు నియమ నిష్ఠలతో నిర్వర్తించెను. దేవతలారా, నారదుని వ్రతానుష్ఠానంచే నేనును అనగా శ్రీ మహావిష్ణువును సంతుష్టుడైతిని. నా అనుగ్రహమున విశ్వామిత్రుడు శాప విముక్తుడయ్యను. మునుపటి కంటే మరింత బాగుండెను. స్వస్థుడైన విశ్వామిత్రుడు శాప విముక్తి నంది నారదునికి కృతజ్ఞతలు చెప్పెను. పిమ్మట వారిద్దరూ నియమ నిష్ఠలతో పవిత్ర గంగా స్నానమును ఆచరించిరి. తమ కమండలంలోనున్న పవిత్ర జలమును పాషాణముపై చల్లిరి. పాషాణ రూపమును విడిచి గంధర్వకాంత పూర్వ రూపమును పొందిన తరువాత ఆమెకు పోయిన దివ్యశక్తులు పొందెను. గంధర్వ స్త్రీ భక్తితో గంగా స్నానమును చేసి దివ్యశక్తులను పొంది తన లోకముకు తిరిగి వెళ్ళెను. దేవతలారా, మాఘస్నాన మహిమ మాటలకు అందదు, చాలా గొప్పది. కావున మీరు గాడిద మొగము కలిగి సిగ్గుపడి పద్మగిరిలోనున్న ఇంద్రునిచే మాఘస్నానమును చేయింపుడు. అప్పుడు అతనికి
శాప విముక్తి కలుగునని శ్రీమన్నారాయణుడు దేవతలకు చెప్పాను. ఇందులో శాప విముక్తికి ఉపాయము ఆలోచించిన.